ప్రియమైన సోదరులారా, ఈరోజు మనం ప్రకటన గ్రంథం 10వ అధ్యాయం అధ్యయనం చేద్దాం. ఇక్కడ దేవుడు యోహానుకు ఒక దర్శనం చూపిస్తాడు. ఒక శక్తివంతమైన దూత పరలోకం నుండి దిగవస్తాడు. తన చేతిలో ఒక చిన్న పుస్తకమును కలిగి ఉంటాడు. ఇది మనకు దేవుని వాక్యపు మహిమ, దాని తీపి, చేదు అనుభవం మరియు ప్రవచన బాధ్యతను నేర్పుతుంది. 1వ వచనం. తర్వాత నేను ఒక బలమైన దూతను ఆకాశము నుండి దిగివచ్చుట చూచితిని. అతడు మేఘముతో కప్పబడియుండెను. అతని తలమీద ఇంద్రధనుస్సు ఉండెను. అతని ముఖము సూర్యమువలె, అతని కాళ్ళు అగ్ని స్తంభములవలె ఉండెను. ఈ బలమైన దూత అంటే దేవుని నుండి వచ్చిన శక్తివంతమైన దూత. మేఘం, ఇంద్రధనుస్సు ఇవి దేవుని మహిమ, వాగ్దానాలు, దయను సూచిస్తాయి. పాఠం: దేవుని సందేశం ఎల్లప్పుడూ ఆయన మహిమతో వస్తుంది. ఆయన మాట తేలికైనది కాదు. 2వ వచనం. అతని చేతిలో ఒక చిన్న పుస్తకము తెరవబడినదయ్యుండెను. అతడు తన కుడికాలును సముద్రముమీదను, ఎడమకాలును భూమిమీదను ఉంచెను. ఈ దృశ్యం దూతకు ఉన్న సర్వాధికారాన్ని చూపిస్తుంది. సముద్రం, భూమి రెండింటిపైనా అతడు నిలుచున్నాడు. అంటే దేవుడు సర్వసృష్టికి యజమాని. పాఠం: దేవుని వాక్యం అన్ని దేశాలకు, జనులకు, భూభాగాలకు వర్తిస్తుంది. 3 మరియు 4 వచనాలు. అతడు సింహంవలె గట్టిగా కేకవేశాడు. అప్పుడు 7 ఉరుములు తమ స్వరము పలికించెను. కాని నేను వ్రాయబోవుచున్నప్పుడు ఆకాశము నుండి ఒక స్వరము వినబడెను, 7 ఉరుములు పలికిన మాటలను ముద్రించుము, వాటిని వ్రాయకుము అని. ఇది ఒక రహస్యమైన భాగం. దేవుడు కొన్ని విషయాలను యోహానుకు వెల్లడించినా వాటిని ప్రపంచానికి తెలియజేయవద్దు అని చెప్పాడు. పాఠం: దేవుడు మనకు తెలిసే వాటిని మాత్రమే వెల్లడిస్తాడు. కొన్ని రహస్యాలు ఆయనకే చెందుతాయి. 5 మరియు 6 వచనాలు. ఆ దూత ఆకాశమునకు తన చేతిని ఎత్తి, ఎప్పటికీ జీవించువాడు దేవుని ద్వారా ప్రమాణము చేసెను. ఇక ఆలస్యం ఉండదని చెప్పెను. ఇక్కడ దూత చెబుతున్నది, ఇక ఆలస్యం లేదు. దేవుని యోచన నెరవేరబోతోంది. పాఠం: దేవుడు సహనంగా ఉన్నప్పటికీ ఆయన న్యాయదినం ఆలస్యం చేయడు. ఆయన సమయం రాగానే అది జరుగుతుంది. 7వ వచనం. 7వ దూత బూర ఊదునప్పుడు దేవుడు తన దాసులైన ప్రవక్తలకు ప్రకటించిన రహస్యం నెరవేరును. ఇది ఒక కీలక వచనం. దేవుని రహస్యం అంటే యేసుక్రీస్తు ద్వారా రక్షణ, న్యాయం మరియు ఆయన రాజ్యస్థాపన ఈ సమయంలో నెరవేరుతుంది. పాఠం: దేవుని వాగ్దానాలు ఆలస్యమైనట్టు కనిపించినా అవి నిశ్చయంగా నెరవేరతాయి. 8 మరియు 9 వచనాలు. మళ్లీ ఆకాశము నుండి వినబడిన స్వరము నాతో చెప్పెను, ఆ చిన్న పుస్తకమును తీసుకొనుము. నేను దూతయొద్దకు వెళ్లి, ఆ పుస్తకమును నాకు ఇవ్వుము అని చెప్పగా, అతడు, తీసుకొని తినుము. అది నీ కడుపులో చేదుగా నుండును, కాని నీ నోటిలో తేనెవలె తీపిగా నుండును అని చెప్పెను. ఈ పుస్తకము దేవుని వాక్యాన్ని సూచిస్తుంది. దాన్ని తినుట అంటే దాన్ని లోతుగా స్వీకరించుట, మనసులో పెట్టుకోవటం. తీపిగా ఎందుకంటే దేవుని వాక్యం మధురమైనది. చేదుగా ఎందుకంటే అది తీర్పు, బాధ మరియు బాధ్యతను కలిగి ఉంటుంది. పాఠం: దేవుని వాక్యం మనకు ఆనందం ఇస్తుంది, కాని దానిని ప్రకటించడంలో బాధ కూడా ఉంటుంది. 10 మరియు 11 వచనాలు. నేను ఆ పుస్తకమును తీసుకుని తిన్నాను. నా నోటిలో తీపిగా ఉన్నది, కాని నా కడుపులో చేదుగా మారెను. తర్వాత వారు నాతో చెప్పిరి, నీవు జనములు, వంశములు, భాషలు, రాజులయందు మళ్లీ ప్రవచించవలెనని. దేవుని వాక్యాన్ని స్వీకరించిన ప్రతి ఒక్కరికీ ఒక బాధ్యత ఉంది. దాన్ని ప్రకటించాలి. యోహానుకు ఇది ఒక కొత్త ఆజ్ఞ. మళ్లీ ప్రవచించు. పాఠం: దేవుని వాక్యం మనకే కాదు, దాన్ని ఇతరులకు చెప్పడం మన కర్తవ్యం. సోదరులారా, ప్రకటన 10 మనకు దేవుని వాక్యము శక్తివంతమైనదని గుర్తుచేస్తుంది. దానిని తినాలి అంటే లోపలికి స్వీకరించాలి. దాని తీపి మనకు ఆనందమిస్తుంది, కాని చేదు మనకు బాధ్యతను గుర్తుచేస్తుంది. మన జీవితాలు దేవుని సందేశం ద్వారా మారాలి. మన నోళ్ల ద్వారా ఆయన వాక్యం వెలువడాలి. ఈ బైబిల్ స్టడీ నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేయండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించుగా.